వచ్చిన తర్వాత చందమామే కొనలేదు. నాకు పాత చందమామలు ఉన్నాయి నా దగ్గర, అవి మాత్రం చదువుతూ ఉంటాను. లెర్నింగ్ ప్రాసెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎవరో అడిగితే చెప్పాను, క్రియేటివిటీ ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే కామిక్ బుక్స్ నుంచి వస్తుంది. సూపర్ మ్యాన్ ఉంటాడు, సూపర్ మ్యాన్ ఇట్లా చేస్తాడు, ఫస్ట్ షాట్ ఇలా పరిగెట్టుకుంటూ వస్తుంటాడు, సెకండ్ షాట్ షక్ అని ఇలా గర్భవతులేడు, థర్డ్ షాట్ అట్లా వెళ్తున్నాడు. ఇదే షార్ట్ విజన్. దట్స్ వాట్ స్క్రీన్ ప్లే కానీ షార్ట్ విజన్ కానీ ఇదే కంప్లీట్ దాని మీద డిపెండ్ అవుతుంది. అక్కడి నుంచి సీడ్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక కార్లో వెళ్తున్నాడు, కార్ యాక్సిడెంట్ ఇట్లా అయింది, లేకపోతే జంతర్ మంతర్ అనే వస్తాయి, తర్వాత ఫ్యాంటమ్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఏవి తీసుకున్నా సరే అక్కడి నుంచి చిన్నపిల్లలకి క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. సో అదే ఉపయోగపడుతుంది. వాటి ఇన్స్పిరేషన్సే ఉంటాయి. అంటే మీరు ఎవరు తీసుకున్నా సరే అక్కడికే వెళ్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవే చదువుతుంది. లేదా ఫేమస్ ఫైవ్ అని వచ్చింది నా అవి చదువుతారు. వాటి ఇన్స్పిరేషన్ అదే ఎగైన్ గాడ్స్ ప్లేస్. అది మూడు పిక్చర్స్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు, మూడు పిక్చర్స్ అంటే ఏంటి అని. అంటే యూనిక్గా ఉంది అండ్ మూన్ మీద వాటర్ ఉండదు అన్నది మా బేసిక్ ఇది. అలాంటి చోట వాటర్ క్రియేట్ చేస్తాము అన్నది చెప్పాలి అనే ఉద్దేశంతో పెట్టాను. సడన్ గా మన ఇట్లా మూన్ మీద వాటర్ ఉందని అంటే సరే పిల్లలు ఏదో పెట్టారు అని చెప్పి గాడే వేసేసాడు. సరే వాటర్ పెట్టండి, ఇంకా పెట్టుకున్నారు కదా ఇంకెందుకు పెట్టండి అన్నట్టు అయింది అని అనుకున్నాం. సో బోర్ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. నా సినిమాలు బోర్ కొట్టే అంతవరకు సినిమాలు తీస్తూ ఉంటాను. ఇంక జనం బాబు ఈ సినిమా నేను చూడలేను అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినంత వరకు సినిమాలు తీస్తాను. ఆ తర్వాత ఈ మూవ్ వాటర్ పిక్చర్స్ మీద కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని. అంటే ఎగైన్ బిజినెస్, నథింగ్ ఎవరితో త్యాగాలు చేస్తున్నాం, కొత్త వాళ్ళని లాంచ్ చేస్తున్నాం అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వీఆర్ డూయింగ్ బిజినెస్. సో మాకు మా కైండ్ ఆఫ్ ప్రాసెస్కి ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరైనా స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్, కొత్త థాట్స్ తోటి వస్తే కనుక మేము సినిమాలో ప్రొడ్యూస్ చేస్తాం. అది జరుగుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు మంచి స్క్రిప్ట్ దొరికింది, ఈ స్క్రిప్ట్ బాగుంది, నేను ఇది అటెంప్ట్ చేద్దాను అనుకున్నప్పుడు నేను చేసుకుంటాను. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్ సాయంత్రం అడిగి 2 ఫిల్మ్స్ చేస్తారు, 3 ఫిల్మ్స్ చేస్తారా, నేను చేయలేను, నా వల్ల కాదు. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది నేను చేద్దాము అనే నేను ఎక్సైట్ అయితే కనుక నేను ప్రాబబ్లీ ఇప్పుడున్న సినారియోలో ఇయర్కి ఒక ఫిల్మ్ ఏమైనా చేయొచ్చు. అదే నాకు నచ్చితే ఆర్ఎల్స్ ఇంకా ఎక్కువ టైం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఫిలిమ్స్కి ఓపెన్గా ఉంటేనే బెటర్, జనం ప్రిపేర్ అవుతారు. ఓహో ఇది ఇట్లాంటి సినిమా. అదే చందమామ పుస్తకం చదివేవాడు స్పైడర్ మ్యాన్ అనుకోడు. సో ఆ చందమామ కథ అని తెలిస్తే కనుక ఫిక్స్ అయ్యి ఉంటుంది. లేదు స్పైడర్ మ్యాన్ అని అనుకుని చందమామ కథ చదివితే డిసప్పాయింట్ అవుతుంది. అందుకని ఓపెన్గా చెప్పాలి. మణికంఠ కాకరి అని తను ఆవకాయ బిర్యానీ తీసుకుంటాడు. సో ఆవకాయ బిర్యానీ టైంలోనే నాకు పరిచయం. ఆ తర్వాత నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. అంటే తను వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ కంపోజిషన్స్ కానీ నాకు బాగా అనిపించింది. నేను ఇప్పుడు ఏదైతే విలేజ్కి అనుకుంటున్నానో దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపించింది. అనిపించి తను సైన్ చేసుకోవడం అయింది. అండ్ ఇప్పుడు ఆడియో రెస్పాన్స్ చాలా ట్రెమెండస్ గుడ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఇనీషియల్గా 50,000 సిరీస్ లాంచ్ చేసింది మార్కెట్లో. 50,000 సోల్డ్ అవుట్ ఇప్పుడు 1 lakh వేస్తుంది. అది ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి అది జరగలేదు. 10,000 సీడీలు అమ్మటం కష్టంగా అమ్ముతున్నారు. అలాంటి టైంలో 50,000 వెయిట్ అన్నది 10 రూపాయలు చేస్తుంది. 9 రూపీస్ 98 పైసెస్ సీడీ కాస్ట్. సిమ్ కార్డ్ ఫ్రీ, రిలయన్స్ జిఎస్ఎం సిమ్ కార్డ్ ఫ్రీ. చాలా మంది వాళ్ళు వచ్చేసి గిఫ్ట్ వచ్చేసింది. దాంట్లో నాకు ఫోన్ వస్తే రిలయన్స్ వాళ్ళు ఫోన్ ఇస్తారు. తర్వాత వాళ్ళ గిఫ్ట్ ఏదైనా ఒక 3,000, 4,000, 5,000 ప్రతి కూపన్ వస్తే చాలా మంది ఇస్తారు. సో ఇట్లాంటి కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ సీడీని కనుక పైరేట్ చేయాలి అని ఎవడన్నా అనుకుంటే అంతకంటే దరిద్రమైన బిజినెస్ మ్యాన్ కూడా ఉండడు. అందుకని ఎవడు అలాంటి పని చేయడు. ఆత్మ ధైర్యం ఉంది. అందుకే నిజంగా సేల్ అవుతుంది. అదే రీజన్ 50,000 సేల్ అయ్యి 1 lakh వేయడానికి కారణం. ఎందుకంటే పైరసీ అన్నది లేదు. మా వర్క్ వాళ్ళు ఉంది. సో బతకాలంటే బిజినెస్లో బతకాలంటే కొత్త కొత్త ఐడియాస్ రావాలి. ఇప్పుడు ప్రాబబ్లీ దీన్ని కూడా బ్రేక్ చేసి ఇంకేమన్నా పైరసీ వాళ్ళు ఇంకేమన్నా ఆలోచిస్తే మళ్ళీ దాన్ని బ్రేక్ చేసినప్పుడు కూడా వస్తాడు. ఇప్పుడు మేము ఆలోచించాము ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే ఇట్లా వస్తుంది అని. సో ఇంకా కొత్త కొత్త థాట్స్ వస్తాయి.
ఎవరన్నా చీట్ చేశారంటే మనం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ నథింగ్. ఇఫ్ ఐ ట్రస్ట్ సమ్వన్, వాళ్ళు నన్ను డిసీవ్ చేశారు అని అంటే మాత్రం చాలా అదొక్కటి నా గురించి తెలిసింది. ఫీలింగ్ యా హ్యాపీనెస్ వస్తే ఏమంటే నాకు అంత నా గురించి నేను అంత అనలైజ్ చేయలేదు ఇప్పుడు. అంత టీం అంతా కూడా బాగానే ఉన్నారు. అండ్ మనీ సపోర్ట్ ఎక్కువ ఉంది. తను స్కెచ్ మాస్టర్ అనమాట. ఏదన్నా ఇప్పుడు ఈ సినిమాకి మేము ఒక పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఏదో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేదు, అందుకని బట్ ఇన్వెస్ట్ చేయలేదు. చేయకుండా సినిమా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మార్కెట్ చేసాం. ఇప్పుడు November 5th రిలీజ్ అవుతుంది. సో ఇది అంతా పాసిబుల్ అయ్యేలాగా ఎగ్జిక్యూట్ చేసింది. సో ఈవెన్ ఈ 10 రూపీస్ CD వెళ్దాము, ఈ థాట్స్ అన్ని కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేశాను. టీమ్ అంతా బాగుంది. అండ్ రమణ సాల్వా కెమెరా, మీరు పాత చందమామ పుస్తకంలో చెప్పాను కదా, అట్లాంటి విజువల్స్ నిజంగా అలాంటి విజువల్స్. సో తన సినిమాటోగ్రఫీ అల్టిమేట్ ఉంది. నా నమ్మకం ఏంటంటే క్యారెక్టర్లో అంత పొటెన్షియల్ ఉంది. ఎవరో అంటారు విదేశాల్లో వినాయకుడు తీయచ్చు కదా, ఒకటి ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్ కృష్ణతో నాకు ఎలా కాన్ఫిడెన్స్ ఉందంటే, ఫ్యాట్ కౌబాయ్ స్టోరీ తీయచ్చు, ఫ్యాట్ జేమ్స్ బాండ్ తీయచ్చు. మీరు ఒక కథ చెప్పండి, అది కృష్ణతో ఎలా వర్కౌట్ చేయాలని నేను చెప్తాను. అట్లా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ద వేరియేషన్ ఈస్ అ ఫ్యాట్. మహేష్ బాబు తోటి జేమ్స్ బాండ్ తీస్తే కనుక మహేష్ బాబు ఉన్నాడు. ఎప్పుడైతే అది ఒక ఫ్యాట్ జేమ్స్ బాండ్ అంటారో, మహేష్ బాబు సినిమా కంటే ఏంటో ఇది కానీ చూస్తారు, టర్న్ అవుతారు. ఆ అట్రాక్షన్ ఉంది కృష్ణ.